హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మటన్ వేపుడు చేసి చూపిస్తానండి. దానికోసం నేను 1 కేజీ యాట మాంసం తెచ్చాను. సింపుల్గా ఇంట్లో ఉన్న సరుకులతోనే మీరు కూడా ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మటన్ వేపుడంటే చాలా టైం పట్టుద్ది బాబాయ్ అనుకోవచ్చు మీరు. పట్టనే పట్టదు. దాన్ని ఎలా చేయాలో నేను చేసే విధానంగా కానీ మీరు చేసుకుంటే సింపుల్గా మటన్ వేపుడు రెడీ అన్నమాట. ఇంకెందుకో యాట మాంసం కడుక్కొని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే. ఒక 1/2 చెంచా పసుపు, ఒక 1/2 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, అలాగే 1/2 చెంచా గరం మసాలా, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా ధనియాల పొడి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుందాం. మటను కుక్కర్లో వేసుకునేవాడు కుక్కర్లో వేసుకోవచ్చండి. నేనైతే కుండలో వేసుకుంటున్నాను. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. నేనైతే కుండలో పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నాను కదండి. కుక్కర్లో వేసుకునే వాళ్ళు మాత్రం ఇదే ప్రాసెస్లో ముక్కలు మునిగే వరకు మాత్రం నీళ్లు పోసుకోండి. ఎక్కువ మాత్రం పొయ్యొద్దు. అలా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టిన తర్వాత 6 కానీ 7 కానీ విజిల్లు వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది. ఎక్కువ ఉడకకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని పొయ్యి మీద పెట్టి వేపుడు చేసుకోవాలి కదా. అందుకని 6-7 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకే. మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు కుండ తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా 6 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. మటన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టుద్ది, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. నూనె వేడెక్కగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిందే. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గుప్పిడి కరివేపాకు వేసుకుందాం. ఒక్కసారి ఇలా కలుపుకొని 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ నీళ్లతో సహా ఇందులో పోసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని చీలికలు చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మటన్ వేశాక ఫుల్ మంట పెట్టాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ నీరు ఎంత తొందరగా ఇంకిపోతే మటన్ ఫ్రై అంత తొందరగా రెడీ అవుద్ది. మనం ముందుగా కుక్ చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఫుల్ మంట మీదే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇలా ఎక్కువ మంట ఉండాలండి. నేను కలుపుతున్నాను చూసారా, మధ్యలో గరిటె పెట్టి ఇలా అంటా ఉండాలన్నమాట. అంతేగాని మొత్తం ముక్క అంతా కలిపితే ముక్క విడిపోయే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం చూసి గుర్తుంచుకోండి. ఓకే. చూసారా, నీళ్ళంతా ఇంకిపోయి ముక్కలు దగ్గరగా అయ్యాయి. ఇప్పుడు 1 చెంచా గరం మసాలా, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలండి. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని 4-5 నిమిషాలు బాగా దగ్గరగా అయ్యే వరకు వేయించుకుందాం. చూసారండి, లాస్ట్కి వచ్చేసింది. నీళ్లు మొత్తం ఎగిరిపోయినాయి. నీళ్లు ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా మనం సన్నగా కలుపుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేశాక ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సులువైన మన మటన్ ఫ్రై రెడీ. ఇక టేస్ట్ చేసి చూద్దాం.
మెత్తగా సూపర్గా ఉందండి, రుచి మాత్రం. ఇంకోటి తిందామండి. అబ్బా అబ్బాబ్బాబ్బా, భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. మెత్తగా ఉడికిపోయిందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ముక్కకి గ్రేవీ ఉంటుందండి. దీన్ని ఇలా అన్నంలో వేసుకుని రైస్ అనేది తెల్లగా ఉండకుండా గ్రేవీ అంతా పట్టుకునే వారికి ఇలా చక్కగా కలుపుకొని ముక్కలన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ముక్క పెట్టుకొని లాగిచ్చేద్దాం. స్వర్గం అండి. జమారే. ఏదైనా కూర వేపుడికి చికెన్ కానీ మటన్ కానీ ఇలా నిమ్మకాయ పిండుకుంటే దాని టేస్ట్ మాత్రం డబల్ అయిపోద్ది. చూసారా ముక్క ఎలా విడిపోతుందో పొరలు పొరలుగా. దీన్ని ఇలా ముద్దలో కలుపుకొని తింటే జంపర్ మే బంపర్, రచ్చ రంబోలే అలా కుదిరింది వాళ్ళ మటన్ ఫ్రై. దీన్ని ఇలా కొడదామండి, లోపల ఉంటే కనుక మొత్తం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇలా నల్లి కొట్టుకొని తిన్నారా? దాని లోపల గుజ్జు కనుక ఇలా వచ్చి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలామంది తినే ఉంటారు. అబ్బా, నల్లి ఇలా చీక్ కానీ ఇలా కొట్టుకుని కానీ తింటే లోపల గుజ్జు ఆ మజా వేరండి. వచ్చేసి మొత్తం అయిపోయింది. మొత్తం ఫ్రైతోనే తినేయచ్చండి. కాకపోతే నేను రసం చేసుకున్నానండి. దీనికి రసం కానీ చారు ఏదైనా సరే మంచి కాంబినేషను. ఏట మాసం ఏపుడా మజాక రసంలో ముక్క పెట్టుకుని తింటుంటే అదిరిపోయింది. ఈ రసంలో చికెన్ వేపుడు కానీ మటన్ వేపుడు కానీ ఇలా పెట్టుకొని తింటుంటే భలే మజా వస్తుందండి. అసలు టేస్టే వేరు. మధ్యాహ్న భోజనం అయిపోయిందండి. చాలా తృప్తిగా తిన్నాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.